ఈ మధ్య కాలంలో కొందరు దుండగులు నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలు ఇచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శతగోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు ఫేక్ కంపెనీలను సైతం సృష్టిస్తున్నారు. తీరా తమ చేతికి డబ్బులు అందాక బోర్డు తిప్పేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసమే తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసింది. నిరుద్యోగులకు టోకరా, ట్రైనింగ్ పేరుతో 10 కోట్లు వసూలు, బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ. హైదరాబాద్ మాదాపూర్లో మరో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఉన్న ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులను భారీగా మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి కార్యాలయానికి తాళాలు వేసింది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ దాదాపు 600 మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు ట్రైనింగ్, జాబ్ కోసం ఒక్కొక్కరు 1.5 లక్షలు కట్టారు. కొన్ని రోజులుగా వారికి మాదాపూర్లో శిక్షణ ఇస్తున్నట్లు నటించారు. మొత్తం 10 కోట్లు వసూలు కాగానే రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు. ఆగస్టు 17వ తేదీ ఉదయం ట్రైనింగ్ కోసం వెళ్లిన నిరుద్యోగులు ఆఫీస్కు తాళాలు వేసి ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫైడప్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ 3 months వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము. జాబ్ ఫస్ట్ అయితే మీరు 1.6 కట్టండి, మీకు 15,000 శాలరీ ఇస్తాము, తర్వాత మీకు 25,000 చేస్తామన్నారు. మేము 15,000 25,000 గురించి ఆశించలేదు. మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము. అదొక 1 year వరకు చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్తాం అన్న హోప్ తోటి మాత్రమే మేము చేస్తాం. కానీ మాకు ఎలాంటి చెడు ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్షలు స్కామ్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి. అండ్ ఇదైతే మా 100 ఫీట్ మాదాపూర్లో అయితే ఉంది. మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము. మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కామ్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఇంతవరకు అనేది మాకైతే ఇప్పటివరకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు. మండే రోజు మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాము, యాజ్ యూజువల్ రన్ చేస్తాము అని అంటున్నారు. అండ్ ఏపీలో వీళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ సపోర్ట్లు కూడా, ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీ సపోర్ట్లు కూడా ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.